మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్లో పౌరులు, పారామెడికల్ సిబ్బంది మృతికి కారణమైన ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా కీలకమైన బాబ్ అల్ మందెబ్ జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి ఆంక్షలతో ప్రపంచ నౌకా వాణిజ్యం తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ తాజా పరిణామం వ్యాపార వర్గాల్లో సరికొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను సైతం నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఈ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి అద్దం పడుతోంది. ఎర్ర సముద్రానికి దక్షిణ ప్రవేశ ద్వారంగా యెమెన్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మధ్య ఉన్న ఈ బాబ్ అల్ మందెబ్ జలసంధిని గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 12 నుంచి 15% వరకు ఈ మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా సూయజ్ కాలువకు వెళ్లే నౌకలకు ఇది అత్యంత కీలకం. ఈ జలసంధిపై ఇరాన్కు ప్రత్యక్ష నియంత్రణ లేకపోయినా యెమెన్లోని హౌతీ రెబల్స్ ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. లెబనాన్, గాజాల్లో ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే తమ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ద్వారా హార్ముజ్ తరహాలోనే ఇక్కడ కూడా నౌకా రవాణాను పూర్తిగా స్తంభింపజేస్తామని ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ స్పష్టం చేశారు. ఇరాన్ తాజా హెచ్చరికల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్పై తక్షణమే కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 4% పైగా ఎగబాకాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఏకంగా $93 మార్కును దాటేసింది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఉద్రిక్తతలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల ప్రకటన చేశారు. రాబోయే వారంలోగా హార్ముజ్ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరాన్తో కొత్త ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం ప్రస్తుతానికి కాస్త ఊరటనిచ్చే అంశం.